మీకు కనిపిస్తుంది కదా ఆ పాయింట్, వ్యూ పాయింట్, అక్కడికి మనం రీచ్ అవ్వాలి. చూడడానికి అడుగులు వేయాలి ఫాస్ట్గా. ట్రై మాడు. వాళ్ళు చూడండి ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఎరకంపాలెం వాటర్ ఫాల్స్. ఇది ఫుల్ ట్రెక్కింగ్ వీడియో, అస్సలు మిస్ అవ్వద్దు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజైతే మనం ఎరకంపాలెం వాటర్ ఫాల్స్కి బయలుదేరాము, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం పత్తిపాడు శ్రీ వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. ఇక్కడి నుంచి వచ్చి సుమారుగా 14 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి ఇంచుమించు ట్రెక్కింగ్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ అయితే చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది. మనమైతే ప్రజెంట్ ప్రత్తిపాడు నుంచి లంపకలో వెళ్ళే రోడ్లో ఉన్నాము. అక్కడి నుంచి లంపకలో వెళ్ళాలి, గోకవరం కూడా వస్తుంది, ఎరకంపాలెం వస్తుంది, తర్వాత మనకి వాటర్ ఫాల్స్ వస్తుంది. కాకపోతే దారపల్లి నుండి ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ 14 కిలోమీటర్లు ఉంటుంది. దారపల్లి వాటర్ ఫాల్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే అయితే ఫుడ్ అనేది అయితే మీరు పత్తిపాడులో కానీ లేదంటే నాన్ వెజ్ ఫ్రీలు అయితే ధర్మవరం రాజుల బిర్యానీ కానీ తీసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఓన్లీ వాటర్ కూడా దొరకదు. మీరు దారిలో నుంచి ఏదన్నా తీసుకురావడం బెస్ట్, లేకపోతే చాలా ఇబ్బంది అవుతారు. ఈ ప్లేస్కి అయితే ఫ్యామిలీస్తో అసలు రావద్దు, అంతేకాకుండా గ్రూప్గా వెళ్ళండి. బైకులకి ఎక్కువ ప్రిఫర్ చేయండి. అంటే పూర్తిగా అయితే 3 వీలర్ 4 వీలర్ వెళ్ళవు. మనమైతే ఇంచుమించు దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే రమణ మహర్షి ఆశ్రమం ఒకటి శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం ఆగి రెస్ట్ తీసుకున్న తర్వాత మన ప్రయాణం మొదలు పెడుతున్నాము. ఇక్కడి నుంచి అయితే రోడ్డు అసలు బాగోదు. ఇక్కడ వరకు 4 వీలర్స్ వస్తాయి, ఇక్కడి నుంచి అయితే మాత్రం కష్టం. ఇక్కడి నుంచి అయితే మనం కొంచెం ఇరుకు సందులో ఉంటుంది రోడ్డు. ఇక్కడి నుండి అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ చూస్తున్నారు కదా బొగ్గులు, ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. ముద్దుగా చెప్పాను కదా రోడ్డు అంతా కొంచెం బాగోదని. ఇక్కడి నుంచే మా అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ కెమెరా కూడా ఎలా షేక్ అవుతుందో చూస్తున్నారు కదా, చాలా థ్రిల్లింగ్ ఉంది మాకైతే. యాక్చువల్లీ ఈ జర్నీ వచ్చి ఆగస్టులో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నాను. ఇక్కడైతే మా వాళ్ళు రోడ్ కన్ఫ్యూజ్ అయ్యారు, కొంచెం ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. అలా కిందకి వెళ్తే వాటర్ ఏరియాలోకి వెళ్ళిపోతాం, అది పొలాలకు దారి. దానివల్ల మళ్ళీ వెనక్కి వచ్చి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, మనం అంతా వేరే ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఇదైతే ఇప్పుడైతే డెస్టినేషన్ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్కి దగ్గరగా ఉన్నాము. అదిగో మీకు కనిపిస్తుంది కదా ఆ పాయింట్, వ్యూ పాయింట్, అక్కడికి మనం రీచ్ అవ్వాలి. చూడడానికి చాలా చిన్నది కింద ఉంటుంది, కానీ అక్కడి నుంచి ఇంకా పైకి ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే వాకింగ్ చేస్తా, ట్రెక్కింగ్ చేస్తా చూపిస్తాను. లొకేషన్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది, కానీ ఫ్యామిలీస్ రావడానికి ఇబ్బంది. జెంట్స్ రావచ్చు. చూడండి ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను. ఈరోజైతే కొంచెం సందర్శకులు కొంచెం తక్కువగానే వచ్చారంట. మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, గ్రీనరీ అంటే ఇది గ్రీనరీ. ఏ పక్కగా చూసినా కూడా గ్రీనరీ.
ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు అయితే ఫ్యామిలీస్ మాత్రం రావడానికి ట్రై చేయొద్దు. ఫ్రెండ్స్ జెంట్స్ రావడానికి ట్రై చేయండి. ఎక్కడికి వస్తున్నారా? ఇక్కడ ఏమున్నాయని వస్తున్నారు మీరు అసలు? మా ప్లేస్ని మీరు ఆక్రమించారంటూ ఆ దండు బయలుదేరింది. పోదుంది. ఇది ఏ పాదు అన్నది తెలియడం లేదు. నేను చాలాసార్లు చూసాను కానీ ఇది ఏ పాదు అన్నది తెలియడం లేదు. ఒకసారి కామెంట్ చదివండి. నువ్వు అడుగులు వేయాలి ఫాస్ట్గా. ఓకే, ఇప్పుడే మొదలు. అదో అబ్బా అబ్బా, మా వాళ్ళకి సరిగ్గా కనపడతలేదంట. ఎంత దూరం వచ్చి నిక్కర్ లేకపోతే షార్ట్ లేకపోతే స్నానం చేయడం ఎలా అబ్బా అనుకుంటున్నారా? సిగ్నల్ రాకూడదు. ఇంత దూరం వచ్చి సిగ్నల్ వచ్చిందంటే ఎలాగా? కాదు, అది తమలపాకు. నేను వెళ్ళి ఈ జర్నీ అయితే మాకు ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజున తప్పనిసరిగా ఉంటుంది. డిసెంబర్ 31 ఒక గెట్ టుగెదర్ ఉంటుంది. నా చెప్పు అయితే ఉష్ ఇంకోటి మీ చేతిలో ఆ రెండు కొండల అవతల పక్కన ఉన్నది సుబ్బారెడ్డి సాగర్. ఓకే, బేస్ క్యాంప్కి మొదటగా నేనే చేరుకున్నాను. ఎందుకంటే నా దగ్గర లగేజ్ లేదు. మా వాళ్ళ దగ్గర అందరి దగ్గర లగేజ్ ఉంది. నా దగ్గర ఉంది ఏంటంటే సెల్ఫీ స్టిక్, కెమెరా నా దగ్గరే ఉంది కదా. చూడండి, ఇది అల్లి చెట్టు అనుకుంటాను. అల్లి చెట్టే కదా సీను? ఏదో గుహ ఉంది. ఓకే, చూడండి, అల్లిపళ్ళు తిందాం. చాలా కాలం అయింది అల్లి చెట్టు చూసి. ఉంటుందా? ఉంటే తింటామేమో. ఏ ట్రై మాడు. ముస్తప్ప కొమ్ముల్లో కిందప్ప. ఓకే, మా వాళ్ళు చూడండి ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఒక్కసారిగా. ఓకే, ఓకే, ఈ ప్లేస్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ ఎత్తైన కొండపై చిన్న వినాయకుడి గుడి కూడా ఉంది. కాకపోతే మెయింటెనెన్స్ సరిగా లేదు. తప్పనిసరిగా చూడండి. 2 నిమిషం. అమ్మయ్య, వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. ఈ వాటర్ ఫాల్ చూసేటప్పటికి మాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. Oh my God. చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్ దగ్గర పైనుంచి ఏ విధంగా ఉందో. మొత్తం పైన అంతా మూసింది. సూర్యుడి అన్న ఎక్కడా కనిపించడం లేదు మనకి. మెయిన్ మీకు మరొకసారి విన్నది ఏంటంటే
ప్లాస్టిక్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడుతున్నారు. ప్లాస్టిక్ ఆపండి. యాక్చువల్గా ఇక్కడతో వాటర్ ఫాల్ ఇక్కడే ఉంటుంది అనుకున్నాం, దీనికన్నా ఇంకా పైన ఉందంట. కానీ ఇక్కడి నుంచి అయితే మాత్రం అలా ఉంది ప్లేసు. ఈ ప్లేస్ అయితే మాత్రం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మాత్రం డ్రింక్ చేసి అసలు రావద్దు. అంతేకాకుండా ఇక్కడికి మందు తెచ్చుకుని తాగవద్దు. డోంట్ పొల్యూట్. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడండి. అంటే చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. నేను చాలా వరి అయ్యేది ఈ విషయంలో అవుతున్నాను. డోంట్ డ్రింక్ అండ్ ట్రావెల్. ఇప్పుడు వచ్చినా సరే వాటర్ ఫాల్ దగ్గరికి సేఫ్టీ ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుడా, డోంట్ స్కిప్ ద వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మాత్రం పైకి ఎక్కేటప్పుడు సరిగా క్లీన్స్ లేదు. సూర్యుడు అసలు కనిపించదు మనకి. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 12:30 అవుతుంది. చూడండి ఈ టైంలో మనకి ఏ విధంగా ఉంది. బయట అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా ఎండ కనిపించడం లేదు. చెట్లు, తీగలు, పాదులు ఎక్కువగా ఉన్నాయి. మా వాళ్ళు ఫోటోషూట్ అయితే చాలా బీభత్సంగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా మన వాళ్ళు ఫోటోషూట్ ఏ విధంగా ఉంది. చూసారుగా మా ఫ్రెండ్స్ క్రియేటివిటీ ఏ విధంగా ఉందో. ఇలాంటి క్రియేటివిటీ తీయాలంటే మా వాళ్ళు తర్వాత మేము రిటర్న్ వచ్చి చెట్టు దగ్గర భోజనం చేయడం జరిగింది. ఈ పక్కన ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది చూడండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి దారపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు బేస్మద్ద మాస్టర్.